హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాస్ కబాబ్ లోహిత్. అందరూ అన్నారు బాగున్నారా? వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ మాస్ కబాబ్ లోహిత్. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం వచ్చేసి బాండ్ అంటే మనందరికీ జనరల్గా తెలిసిందే. ఫ్రెండ్స్ ఎక్సెట్రా డ్యామ్ షిట్ ఆల్ దట్స్. సో మామూలుగా మనం ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు. ఎవరిని నమ్మకూడదు, ప్రపంచంలో ఒక్కరిని కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఎవరో మనతో పాటు ఉండరు. చివరికి నీ నీడ కూడా నిశిరాత్రిలో నిన్ను వదులుతుంది. సో ఆల్రెడీ మనం ఒక సాంగ్లో కూడా విన్నాం, నీ వారు అను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే, చీకటిలో నిశిరాత్రిలో నీ నీడ కూడా నిన్ను వదులునులే, లోకాన నమ్మకం లేదసలే, దాని పేరు మోసమై మారెనులే. సో ఎందుకు ఎవరిని నమ్మకూడదు అంటే, నేను జనరల్గా ఎవరిని ట్రస్ట్ చేయను. ఎందుకంటే వస్తారు, వాళ్ళే ఉంటారు, స్టే చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీస్ లైఫ్కి సరిపడా ఇస్తారు, బట్ మళ్ళీ తిరిగి వదిలేసి వెళ్ళిపోతారు. కారణం ఉండదు వదిలేసినందుకు. ఆల్ దో షిట్ కారణాలు ఏమీ ఉండవు. మళ్ళీ మనం ఎవరో తెలియని వ్యక్తుల్లాగా మళ్ళీ మన కళ్ళ ముందే కొత్త వాళ్ళతో తిరుగుతారు. అందుకే ఇలాంటి స్నేహం కానీ ప్రేమ కానీ ఇలాంటివి నమ్మకూడదు. మనల్ని స్వచ్ఛతంగా నిష్పక్షపాతంగా ప్రేమించేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మ జన్మనిస్తుంది, నాన్న మాత్రం జీవితాన్ని ఇస్తాడు. తన భుజాల మీద నిన్ను ఎక్కి ప్రపంచాన్ని చూపెట్టేవాడే నాన్న. సో మనం జనరల్గా ఏమైనా గుడికి వెళ్ళినప్పుడు దేవుడు కనకపోతే నాన్న మనల్ని భుజాల మీద ఎత్తుకుంటాడు, భగవంతుడు కనబడకపోతే. కానీ మనం ఎక్కుతుంది ఎవరి భుజాల మీద అంటే, సాక్షాత్తు భగవంతుడి భుజాల మీద ఎక్కి ఇంకో భగవంతుడిని చూస్తున్నాం. అంత గొప్పవాడు నాన్న. అలాంటి అమ్మా నాన్నలు వదిలేసి ఇలాంటి ఫ్రెండ్షిప్లు, ఇలాంటి లవ్లు మనకి వ్యర్థం. ఇలాంటివి ఎక్కువ రోజులు కూడా ఉండవు, బికాజ్ ఇట్స్ కాల్డ్ కలికాలం. సో అర్థం చేసుకొని మారండి. మనకంటూ ఈ లోకంలో ఉన్నది మన తల్లిదండ్రులు మాత్రమే, ఇంకెవరూ లేరు, ఇంకెవరూ రారు. వచ్చినా కూడా ఎక్కువ కాలం నీ జీవితంలో ఉండరు. ఉండేది నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం మాత్రమే. ఎందుకంటే ఈ సమాజం బంధాల కన్నా డబ్బు చుట్టూ ఎక్కువ నడుస్తుందని నేనైతే భావిస్తున్నాను. సో కాబట్టి గుండె రాయి చేసుకోండి ముందే. ఎందుకంటే జరిగిపోయిన తర్వాత గుండె రాయి చేసుకునే బదులు జరక్క ముందే గుండె రాయి చేసుకొని జాగ్రత్త పడడం మంచిది. సో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.